మా తండ్రి గారు నాతో చెప్పారు, నువ్వు ఏదో ఇంజనీర్వి, డాక్టర్ ఏదో అయిపోతే నాకు సంతోషం కాదు, మరి ఏం చెయ్యాలి అని అంటే నువ్వు దేవుని సేవ చేయాలమ్మా అన్నారు నా యవ్వన వయసులో. నాకైతే చాలా కోపం వచ్చింది. ఇప్పటికే నన్ను అందరూ కూడా బస్సు ఎక్కినా బస్సు దిగినా నన్ను చూడగానే ఎగతాళిగా అంటారు, హల్లెలూయా వచ్చిందంటారు, స్తోత్రం వచ్చిందంటారు, యేసు బిడ్డ వచ్చిందంటారు. నేనైతే ఎంత సీక్రెట్ గా ఉండాలనుకుంటే మా నాన్నగారు అంత పబ్లిక్ చేసేవాళ్ళు. ఊర్లో గానీ ఆయన తెలిసిన వాళ్ళకి కానీ ఎవరిని ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టలేదు. ఇదిగో మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు, ఆ యేసు ప్రభు గురించి చెప్పారు, నీతో ఫ్రెండ్షిప్ చేయొద్దని మా అమ్మ మా నాన్న చెప్పారు. ఏమంటే ఆ అమ్మాయి పక్కన కూర్చుంటే నిన్ను కూడా ఏం చేస్తుంది, నీకు కూడా సువార్త చెప్పేస్తారు కాబట్టి కొంచెం అమ్మాయితో జాగ్రత్తగా ఉండంటే, కొంచెం అగౌరవంగా అమర్యాదగా మాట్లాడుతుంటే చిన్నపుచ్చుకున్నట్లుగా ఉంటూ ఉంటుంది. నా తండ్రి గారు నాతో చెప్పిన మాట, నువ్వు యేసయ్య సేవ చేయాలమ్మా అని చెప్పారు. అవును, ఆ తండ్రి హృదయ వాంఛని దేవుడు నెరవేర్చాడు. ఒక నీటి బుగ్గ యొద్దకు నన్ను నడిపించడంలో ఆయన చేయవలసిన ప్రయాస ఆయన పడ్డారు. ఆ నీటి బుగ్గని నేను హత్తుకోవటం ప్రారంభించిన తర్వాత ఆ జీవజలపు ఊట నన్ను ఈ రోజు వరకు విడిచిపెట్టలేదు.